యేసు దేవుడు అని నమ్మే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సాతాను మాయలో ఉన్నట్టుగా అర్థం చేసుకోండి. మొట్టమొదట తండ్రి వేషం, తర్వాత కుమారుడి వేషం, తర్వాత పరిశుద్ధాత్మ వేషం, ఇలా వేషాలుగా నాటకాలు వేసేవాళ్ళుగా మనోళ్ళు మార్చేస్తుంటారు. కానీ వీళ్ళు సొంత నీతిని వీళ్ళు మరి పూనుకొని దాన్నే ప్రకటిస్తూ ఉంటారు. చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. చదవకుండా 4 ఇంగిలి మాటలు పట్టుకొని వీళ్ళు చెప్పిన సిద్ధాంతాలు పెట్టుకొని ట్రినిటీ అని, సిఓసి అని, యేసునామ సంఘం అని, పెంతుకొస్తా అని ఇవన్నీ ఇలాంటి సంఘాలు పెట్టుకొని ఆ సంఘాల ప్రకారంగానే మనం బోధించాలి. అంతే తప్ప వాక్యం వద్దు మనకి. వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు, ఇంక దాన్ని పట్టుకుని ఊగులాడదాం. తప్పండి. పుట్టుక నుంచి క్రైస్తవులు అని పేరు చెప్పుకుంటూ ఏదో మన తాతలు ముత్తాతలు చెప్పారు కాబట్టి అలాగే కొట్టుకుని పోతూ ఉంటాం. పురుషోత్తమ సౌదరి గారు చక్కగా చెప్పాడండి. ఆయన ఒక స్వయంభువుడు అంటున్నాడు. ఆది సంభూతుడు అంటే స్వయంభువుడు అంట. రైటేనా? సకలాశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగనే దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల నుంచి అపార్థం చేయబడినటువంటి ఒక లేఖనాన్ని చూద్దాము. అలాగనే ఈ లేఖనాన్ని మరి ఒక సహోదరుడు హైదరాబాద్ నుంచి బాబు నాయక్ అనేటువంటి ఒక సహోదరుడు దీన్ని ఒక కామెంట్గా పెట్టాడు. ఎందుకంటే నేను గత 4 రోజుల క్రితం మరి ఒక లేఖనాన్ని మరి మాట్లాడాను. దాని గురించి మాట్లాడినప్పుడు ఆ అంశం పేరు ఏమిటంటే యేసును ఎరిగితే తండ్రిని చూసినట్లేనా అని అపార్థం చేసినటువంటి జాన్ పాల్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టినప్పుడు మరి ఈ సహోదరుడు నాకు ఒక కామెంట్ పెట్టాడు. ఏమిటంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు కామెంట్ పెట్టి ఆ సహోదరుడు ఏమన్నాడంటే, కుమారుడు అదృశ్య దేవుని స్వరూపము, సర్వశక్తికి ఆయన ప్రముఖుడు. ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించినదైనా ఆకాశంలోనూ భూమిపైన ఉన్న అన్నిటి సృష్టి ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, అది మరి ప్రభుత్వాలు ఏదైనా సరే, అధికారమైన సర్వం ఆయన ద్వారా కలిగాయి. ఆయన కోసమే అన్నీ కలిగాయి. కాబట్టి ఆయన దేవుడు కాదంటావా అని ఒక రెఫరెన్స్ నాకు కామెంట్ పెట్టాడు. కాబట్టి సహోదర, మరి ఈ దినం మీకు ఈ మాటను బట్టి నేను లేఖనానుసారంగా మరి మాట్లాడాలని ఆశపడుతున్నాను. లేఖనాల ప్రకారంగా చూద్దాం. ఎందుకంటే మీకు అపోస్తుల బోధ, యేసుక్రీస్తు బోధ, పరిశుద్ధాత్మని యొక్క మాటలు, దేవుని మాటలు మీకు ఏవి కూడా అర్థం కావట్లేదని నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి కొన్ని మాటలు చూద్దాము. ఏంటంటే మొట్టమొదట అపోస్తుల సాక్ష్యం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనంలో పేతురు గారు అంటున్నాడు, మీరు సిలువ వేసి చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. దేవుడుగా నియమించలేదు. గుర్తుపెట్టుకోండి, వాక్యం అపోస్తుల బోధ. అలాగనే పౌలు గారి మాట, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 20వ వచనం. పౌలు గారు వెంటనే సమాజ మందిరంలో వెళ్ళి యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చెను. యేసే దేవుని కుమారుడని ప్రకటించుచూ వచ్చెను. ఇది అపోస్తుల సాక్ష్యం. అలాగనే యోహాను గారు ఆయన ప్రియశిష్యుడు, యేసుక్రీస్తు వారికి ప్రియశిష్యుడు. ఆయన కూడా ఏమంటున్నాడంటే 1వ యోహాను 5వ అధ్యాయము 4-5 వచనాలు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అదేమిటంటే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని 4వ వచనం చలవిస్తుంది. ఆయన 4-5 వచనాలు చలవిస్తున్నాయి. అలాగనే 5వ అధ్యాయము 1 కూడా చూడండి, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టాడు. దేవుడని నమ్మడం కాదు, క్రీస్తుని నమ్ము. క్రీస్తుని నమ్మితే అప్పుడు నువ్వు దేవుని మూలంగా పుట్టినట్టు లెక్క. క్రీస్తు మూలంగా కాదు నువ్వు పుట్టింది, దేవుని మూలంగా పుట్టావు, క్రీస్తు మూలంగా తిరిగి జన్మించావు. అది యేసు దేవుడు అని నమ్మే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సాతాను మాయలో ఉన్నట్టుగా అర్థం చేసుకోండి.
యేసు మాట ఏమంటున్నాడంటే యోహాను సువార్త 8:45, నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. సత్యాన్ని చెప్పేటప్పుడు నమ్మరు, ఎందుకంటే సంకనాకి పోవాలి, నరకంలో పడాలి, కాబట్టి సత్యాన్ని వినరు. యేసుక్రీస్తు కాలంలో మరి శాస్త్రులు పరిచయులు యూదులు చేసిన పని అదే. అందుకని అంటున్నాడు యోహాను సువార్త 8:42-44, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, దేవుడు నన్ను పంపెను, మీరేలా నన్ను నమ్ముకున్నారు, నన్ను గ్రహింపకున్నారు అని మరి చెప్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు రాలేదయ్యా, దేవుడు నన్ను పంపించాడు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అయితే ఇక్కడ మరొక మాట, మీరు నా బోధ నా మాటలు విననేరకుండుట వలననే కదా మీరు మీ తండ్రియగు అపవాది సాతానుగాడు సంబంధులు, సాతాను పిల్లలు, సాతాను కొడుకులు అంటున్నాడు ఆయన. అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాదు. వాక్యము వాడికి అర్థం కాదు, వాక్యమందు నిలిచిన వాడు కాదు, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడి స్వభావము అబద్ధము, అబద్ధమునకు జనకుడు అంటున్నాడు యేసుక్రీస్తు. ఎందుకు ఆ యేసుక్రీస్తు వారు తండ్రి నన్ను పంపాడంటే మన వాళ్ళు ఏమంటారంటే, నువ్వే తండ్రిగా వచ్చావు కదయ్యా, కుమారుడుగా వచ్చావుగా తండ్రివి అని అంటున్నారు. శరీరాన్ని ధరించుకున్నట్టు ఆ తండ్రే కుమారుడుగా వచ్చాడు చెప్పి అంటున్నారు. మరి యేసుక్రీస్తు వారేమో తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన నన్ను పంపాడు అంటే, ఊరుకో యేసయ్యా, నీకేం తెలుసు, తండ్రి నువ్వే తండ్రివి, నువ్వు శరీరాన్ని ధరించుకొని వచ్చావు కదా, వీడికి పెద్ద తెలివి ఎక్కువ, వీడికి మరీ నరకంలో పడటానికి స్పీడ్ ఎక్కువ అంటున్నాడు అనమాట. అలాగనే 8వ అధ్యాయం 45-46 వచనాల్లో ఏమన్నాడంటే, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు నన్ను నమ్మటలేదు, ఎందుకు, నేను దేవుని కుమారుడని చెబితే మరి నమ్మట్లేదు. ఎందుకంటే ఆయన కాలంలో యూదులు కానీ ఇశ్రాయేలీయులు అందరూ కూడా నీవు మనుషుడివై ఉండి దేవుడు నన్ను చెప్పుకుంటున్నావని ఆయన మీద దేవదోషణ చేశారు. ఎందుకంటే ఈయన దేవుని కుమారుడని చెప్పాడు తప్ప దేవుడు నన్ను చెప్పలా, అయినా కూడా వాళ్ళు దేవదోషణ చేస్తున్నామని చెప్పి దేవుడు అని చెప్పి ఒక అబద్ధాన్ని కలిపేశారు. అలాగనే ఈ రోజున క్రైస్తవులు కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే దేవుని సాక్ష్యం కానీ, క్రీస్తు సాక్ష్యం కానీ, పరిశుద్ధాత్మ సాక్ష్యం కానీ, అపోస్తుల సాక్ష్యం మరి ఎన్ని ఉన్నా కూడా వీళ్ళు నమ్మరు. ఎందుకంటే మరి నేను దేవుని కుమారుడు మాత్రమే చెప్పి ఆయన చెప్తుంటే వీళ్ళు కాదు, నువ్వు దేవుడవు, నువ్వే శరీరాన్ని ధరించుకొని మా మధ్యకు వచ్చావు అని చెప్పి వీళ్ళు సొంత నీతి. నేటి క్రైస్తవులు మరి ఇదే నీతిలో ఉన్నారు. నేటి క్రైస్తవులు ఎలా ఉంటే దేవుని నీతిని వదిలిపెట్టి యూదుల వలె తమ స్వనీతిని అనుసరించి ప్రకటించుచున్నారు. అందుకనే రోమాపత్రిక 10:3లో ఈ మాటలే ఉంటాయి. యేసు దేవుని కుమారుడు అంటే కాదు, దేవుడు శరీరం ధరించి కుమారుడుగా వచ్చాడని చెప్పి ఆయన గురించి మాట్లాడు. బైబిల్లో ఎక్కడా ఈ మాటలకు సాక్ష్యాలు, రుజువులు, వాక్య రుజువు ఉండదు. కానీ వీళ్ళు సొంత నీతిని వీళ్ళు మరి పూనుకొని దాన్నే ప్రకటిస్తూ ఉంటారు. ఇక అది సత్యం ఎవరైనా చెప్పలేని ప్రయత్నం చేస్తే వాళ్ళని వలగర కామెంట్లు పెడతారు. పనికి మాలిన వాడికి, చేతగాని వాడికి అలాంటి మాటలే వస్తాయి. చేతైన వాడైతే ఓర్పుతో చక్కగా సమాధానం చెప్తాడు, ఓర్పు లేనోడు వలగర మాటలు మాట్లాడుతుంటాడు. దేవుడు ఎప్పుడూ మాట మార్చలా, యేసుక్రీస్తు ఎప్పుడూ మాట మార్చలా. కానీ వీళ్ళ మాటలు చూస్తుంటే దేవుడు యేసుక్రీస్తు వారు కూడా సాతానుకు అనుచరులుగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవునిలో కానీ క్రీస్తులో కానీ అబద్ధం ఉండదు. ఒకసారి అవునని చెప్పి మళ్ళా కాదు అనేవారు కాదు. దేవుడైనా యేసుక్రీస్తు ఒకసారి అవునని చెప్పి మరలా కాదు అనేటువంటి స్వభావం దేవునిది, క్రీస్తుది కాదు. మొట్టమొదట తండ్రి వేషం, తర్వాత కుమారుడి వేషం, తర్వాత పరిశుద్ధాత్మ వేషం, ఇలా వేషాలుగా నాటకాలు వేసేవాళ్ళుగా మనోళ్ళు మార్చేస్తుంటారు, ధరింపజేస్తుంటారు. వీరి మాటలను బట్టి అదే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏంటంటే అదే అర్థమవుతుంది, అంటే దేవుడు కూడా ఇలా వేషాలు వేస్తాడా అన్నట్టుగా. మరి నిజంగా వీరు పాత్రలు ధరించడం కానీ, అబద్ధం చెప్పడం కానీ, చంచల స్వభావం కానీ వీరిలో ఉందా? వీరి యొక్క స్థితిని ఎప్పుడైనా మార్చుకున్నారా? లేఖనాల ఆధారం చూద్దాం. లేఖనాల ప్రకారంగానే మన విశ్వాసాన్ని సరి చేసుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 18-19 వచనాలు. సిప్పోరా కుమారుడా, చెవియొగ్గి నా మాట ఆలకించుము అని బిలాము సిప్పోరా కుమారుడికి
మరి ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్తున్నటువంటి మాటలు. ఏమంటున్నాడు? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఇదండి దేవుడు చెప్పే మాట. ఆయన అబద్ధమాడటానికి మానవుడు కాడు. ఒకసారి నేను మానవుడిని కాను అంటే కాదు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేనే మనిషిగా వస్తాలే. ఏమంటారంటే మనవాళ్ళు 100% దేవుడు, 100% మానవుడట. నేను మానవుడిని కానని లేఖనం చెబుతుంటే వీళ్ళ బుర్రలో ఏమైందో ఏమో అర్థం కాదు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఒక్కసారి దేవుడు అవునని చెప్పి కాదనడయ్యా. ఆయన చెప్పి చేయకుండానా అంటున్నాడు. ఇంకా ఈ మాటలు చూడాలంటే ఆయన మానవుడు కాదనే మాటలు మొదటి సమూయేలు గ్రంథము 15:29 ఉంటుంది. ఓషియా గ్రంథము 11:9 కూడా ఇవే మాటలు ఉంటాయి, చూసుకోవచ్చు. కాబట్టి మరి దేవుడు అబద్ధమైతే చెప్పడు. యెషయా గ్రంథము 42:21లో ఆయన నీతిని బట్టి ఉపదేశ క్రమాన్ని ఒకటి పెట్టాడు. ఆ ఉపదేశ క్రమాన్ని, నియమాన్ని ఆయన ఎప్పుడు కూడా మార్చడు. ఆ మాటలు చదువుదాం మనం. వాక్యాలను చదవండి అయ్యా, అందులో ఉన్న సారాంశాన్ని తీసుకుంటే దేవుని మాటలు బోధపడతాయి. ఏమంటే ఆయన ఒక ఉపదేశ క్రమాన్ని ఒకటి మరి నియమించాడు. మీరు చూసుకోండి, యెషయా గ్రంథం 42:21 అలాగనే ప్రసంగిలో ఒక మాట అంటున్నాడు. 3:14 దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమమును రాసి ఉన్నాడు. దేవుడిట్టి నియమాన్ని గణపరిచాడు, రాసి పెట్టాడు. ఒక విధానం, ఒక క్రమం. కాబట్టి ఆయన మారడు, మార్పు లేనివాడని లేఖనాలు చెప్తున్నాయి. ఆ మాట చూద్దాం. మలాకి గ్రంథము 3:6 యెహోవానైన నేను మార్పు లేనివాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. నేను ఎల్లప్పుడూ ఒకేలాగా మార్పు లేకుండా ఉంటాను, నన్ను నేను మార్చుకోనని చెప్పి దేవుడు స్వయంగా చెప్తున్నాడు. అలాగనే యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1:17 కూడా ఇలా ఉంది. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు అంటే దేవుని యందు ఏ చంచలత్వమైనను, చంచలత్వం మారటం, కాసేపు అట్లా కాసేపు ఇట్లా, చంచలత్వం అండి. నాలుకను ఎలా పడితే అలా వాడుకోడు దేవుడు. చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను ఆయనలో ఉండదండి. మాట మార్చగలడా ఆయన? ఇలా మాట మార్చగలడా? పోనీ దేవుని వాక్యమైన క్రీస్తు ఏమైనా అబద్ధం మాట్లాడా ఎప్పుడైనా అంటే, ఒకసారి దేవుడని మళ్ళా శరీరాన్ని ధరించుకొని కుమారుడిగా వచ్చానని యేసుక్రీస్తు వారు చెప్పగలడా? మళ్ళీ పరలోకంలో దేవుడిగా ఉంటానని చెప్పి మరి యేసుక్రీస్తు వారు ఎక్కడైనా చెప్పినట్టు ఏమైనా ఉందా? లేఖనాలు చూద్దాము. కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1:18-19 యేసుక్రీస్తు వారి యొక్క మాటలు పౌలు గారు చెప్తున్నాడు. దేవుడు నమ్మదగినవాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనున్నట్లుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు, దేవుని కుమారుడనే యేసుక్రీస్తును ప్రకటించారు. దేవుడని వాళ్ళు ఎప్పుడూ ప్రకటించలేదండి. వాళ్ళు మాట మార్చరు. మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. ట్రూత్, అవునను వాడై ఉన్నాడు. ఆమెన్, అవును, నిశ్చయము అని అర్థం. యేసుక్రీస్తు వారు అదే అయి ఉన్నాడు, నిత్యమై ఉన్నాడు, నిత్యము. ఒకసారి నేను దేవుని కుమారుడని చెప్పి మళ్ళా నేనే దేవుడును, మహాదేవుడును అని యేసుక్రీస్తు వారు ఎప్పుడు అబద్ధం చెప్పలేడండి. ఎప్పుడు అబద్ధం చెప్పలేడు. ఆయన అబద్ధికుడిగా మార్చివేస్తున్నారు మన క్రైస్తవ పండితులు. అలాగనే యేసుక్రీస్తు నోట ఒక మాట విందాం. యోహాను సువార్త 5:37
మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు నేను దేవుని కుమారుణ్ణి అంటే మన వాళ్ళు ఏమంటున్నారు? లేదు లేదు యేసుక్రీస్తు నువ్వు దేవుడివే అంటే ఇది దుష్టుని నుండి పుట్టినది కాదా? మనోళ్ళు దుష్టుని యొక్క సంబంధులు కారా? మీరే ఆలోచించుకోండి. యేసుక్రీస్తు వారు ఆయనే చెప్పి ఆయనే మాట మారుస్తాడా? మనల్ని ఒక మాటతోనే, ఒక ఆలోచనతో, ఒక విశ్వాసంతో ఉండమని, రెండు విశ్వాసాలు ఉండమని చెప్పి ఆయన చెప్తాడా? ఆయనే చెప్పి ఆయనే మాట మార్చుకుంటాడా? మనల్ని అలాగ ఉండమంటాడా? ఏమర్థమవుతుంది సహోదరులారా? ఈ లోక మనుషులకైతే మానవ సంబంధాలు అన్నీ అర్థమవుతాయి. మానవ సంబంధాలు అర్థం కావా? తండ్రి అని ఎవరిని అంటారో, కుమారుని ఎవరంటారో తెలియదా? యేసుక్రీస్తు వారి మనిషిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తెలియదా? ఈయన తెలియకుండానే పరలోకంలో ఉన్నాడు నా తండ్రి అని చెప్తాడా? లేకపోతే నా తండ్రి పరలోకంలో ఉన్న తండ్రే నాకు సొంత తండ్రి అని చెప్తాడా? ఈయనకు తెలియదా? ఆ మాత్రం సంబంధం తెలియదా? తండ్రి అంటే ఎవరిని అనాలి, కుమారుడు అంటే ఎవరు అనుకోవాలి? ఈయనకు తెలియదా? ఈయనకు తెలియకుండానే నేను దేవుని కుమారుని అని చెప్తున్నాడా? ఈయనకు తెలియకుండానే ఈయనంతటా ఈయనే దేవుడు అయి ఉండి కూడా నేనే దేవుని కుమారుని అంటున్నాడా? ఏం మాటలయ్యా మనం అర్థం చేసుకుంటుంది. మనం ఏం చెప్తున్నాం పక్క వాళ్ళకి అదేమంటే వాక్యం మర్మమై ఉంది, అది మీకు అర్థం కాదు. ఎవరు చెప్పారు? అర్థం కాకుండటానికి ఏం రాయిసి పెట్టాల దేవుడు. పౌలు గారి ద్వారా సంపూర్ణంగా అంటాడు ఆయన 20వ అధ్యాయంలో, దేవుని సంకల్పం అంతా నేను పరిపూర్ణంగా మీకు వివరించా. చదవండి చదివితే మీకు అర్థమవుతుంది. చదవకుండా 4 ఇంగిలి మాటలు పట్టుకొని వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన సిద్ధాంతాలు పెట్టుకొని ట్రినిటీ అని, సిఓసి అని, యేసునామ సంఘం అని, పెంతుకొస్తా అని, అవన్నీ ఇవన్నీ ఇలాంటి సంఘాలు పెట్టుకొని ఆ సంఘాల ప్రకారంగానే మనం బోధించాలి. అంతే తప్ప వాక్యం వద్దు మనకి. వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు ఇంక దాన్నే పట్టుకుని ఊగిలాడదాం. తప్పండి. బైబుల్ వాక్యం లేఖనం ఉన్నప్పుడు లేఖనాన్ని పరిశీలించు. ఈ రోజున క్రైస్తవులు అంటే మనమే కాదు, హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బైబుల్ని నమ్ముతున్నారంటే సత్యం ఉంది. వాళ్ళు సత్యాన్ని ధ్యానిస్తున్నారు కాబట్టే దేవుని దగ్గరికి రాగలుగుతున్నారు. కాబట్టి మనమేమో పుట్టుక నుంచి క్రైస్తవులు కానీ పేరు చెప్పుకుంటూ ఏదో మన తాతలు ముత్తాతలు చెప్పారు కాబట్టి అలాగే కొట్టుకొని పోతూ ఉంటాం. పురుషోత్తమ సహోదరి గారు చక్కగా చెప్పాడండి ఆయన ఒక పాట ద్వారా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా, పరిశుద్ధాత్మా ఇట్టి వర్ష దిల్పెన్ గద మా తోడా. ఇంత చక్కగా పురుషోత్తమ సహోదరి ఎప్పుడు 18వ శతాబ్దంలో ఉన్న ఆయన నిష్ఠ బ్రాహ్మణుడు, బెంగాలీలో పుట్టాడు. అక్కడి నుంచి ఆంధ్రాకు వచ్చాడు. ఆంధ్రాలో ఒక పత్రికను చూసి అసలు నిజంగా సత్యవంతుడైన దేవుడు ఎవరని చెప్పి ఆ పత్రికను బట్టి ఆయన మారి అనేక మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాలు తిరిగి ఎంత చక్కగా సువార్త చెప్పాడు. ఆయన తన భార్య ఏదో పులిహోర మెతుకులు పేడలో వేస్తే ఏరుకుంటూ పాడిన పాట అట్టది. ఆ ప్రయత్నంగా దేవుడే పాటించాడు ఆయనతోటి. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా అంటే కలిపెత్తారు ఎందుకయ్యా మీరు? నాకు అర్థం కాదు. కాబట్టి మన వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే సొంత తండ్రి అని చెప్పినా యేసుక్రీస్తు చెప్పిన వరుసలు మనకు తెలియట్లేదండి. మనకు తెలియకనే కుమారుని పట్టుకొని తండ్రి అంటున్నాం. అందుకంటే ఈ మధ్యకాలంలో మరి ఈ జాన్ పాల్ ఒకడు, మరి రతన్ కిషోర్ వీళ్ళు ఒక మాటను బట్టి ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 56 నుంచి 58 వచనాలు ఉంటాయి. అక్కడ ఏమిటంటే ఆ యేసుక్రీస్తు అనే మాట అంటే, అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆశించను అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు అంటారు కదా, ఏంది నువ్వు అబ్రహాం చూసావా, నీకు ఇంకా 50 ఏళ్ళు నిండలేదు అనగానే, అవును నేను అబ్రహాం కంటే ముందే ఉన్నాను అనగానే వీళ్ళ యొక్క శిలక పలుకులు ఎలా ఉంటాయి తెలుసా? ముందున్నానంటే అదిగో చెప్తున్నాడు కదా, ముందే ఉన్నానంటే దేవుడు కాకపోతే ఇంకెవరయ్యా అని వీడు సొంత బుద్ధి. బైబిల్లో చెప్పాలిగా చిలక పలుకులు. ఇద్దరు అదే చెప్పారు. ఈ రతన్ కిషోర్ అదే అంటాడు. ఏమంటాడంటే తనంతట తానే ఇదిగో అబ్రహాం కంటే ముందుగా ఉన్నానంటే యావే అని చెప్పుకుంటున్నాడట. ఆ యామంటే యావే అని క్రీస్తు చెప్పాడట. ఎంత పచ్చి అబద్ధం అండి. దీనికి జైలు మనోళ్ళు ఆహా భలే చెప్పాడు, ఓహో భలే చెప్పాడు అంటారు. ఇదే అలాగనే ఈ జాన్ పాల్ కూడా మన డిబేట్లో ఇదే చెప్తున్నాడు.
ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే అతనికి ఏం చెప్తున్నాడంటే ఇతను కూడా ఇదే మాట, అబ్రాం కంటే నేను ముందుగా ఉన్నాను అని అనగానే ఈయన కూడా అదే అంటాడు, అబ్రాం కంటే ముందున్నాడంటే ఇంకెవరు దేవుడు కాకపోతే దేవుడని చెబుతున్నాడు స్వయంగా. ఎక్కడుందండి లేఖనాలలో? అబద్ధాలు చెప్పడానికి ఎందుకో పరిగెడతా ఉంటారు. వీళ్ళకేమో కామెంట్లు బో పెడుతుంటారు కామెంట్లు, ఆహా హీరుడ్రా సూర్యుడ్రా అన్నట్టుగా. ఎట్లా అంటే ఆహా వన్ సైడ్ అయింది వారు, వాళ్ళిద్దరూ డిబేట్లో వన్ సైడ్ అయిందంట వారు. అతను అడిగిన ప్రశ్నకు ఒక్క ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్పలేదు జాన్ పాల్. అన్ని లేఖనాలన్నీ కూడా ఆయన చెప్పిన అన్నీ కూడా అపార్థం చేయబడ్డాయే తప్ప ఖచ్చితంగా యేసుక్రీస్తు దేవుడని చెప్పడానికి ఒక్క వచనం కూడా చెప్పలేదు. నేను అతను చెప్పినటువంటి వచనాలన్నిటిని కూడా వివరిస్తా. కాబట్టి ఈ విధంగా మరి మనోళ్ళు ఈ విధంగా వల్గర కామెంట్లు పెడతారే తప్ప నిజంగా వాక్యాన్ని చూడరయ్యా. వాక్యాన్ని చూడకపోతే సహోదరా, నిజంగా గుడ్డివారికి దారి చూపిస్తే ఇద్దరు గుంటలో పడ్డట్టుగానే జరుగుతుంది. ఇది 100% నిజం. వాక్యాన్ని చూడండి. నేనెవడినయ్యా చెప్పడానికి, ఇంకొకటి ఎవడయ్యా చెప్పడానికి? 66 పుస్తకాలు ఈ గ్రంథం ఉంది, బైబిల్. దీనిలోది చదువు, ఇది నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. మనుషుల ముఖాలు చూడబాకండి. ఒక పనికి మాలోడు నా ముఖం చూస్తాడు, నా ముఖంలో ఏముంది? మనిషి ముఖంలో కాదయ్యా చెప్పేది. ఏం చదువుతున్నాడు వీడు? బోడుగుండోడా, నెత్తోడా, లేకపోతే ఎలాంటి వాడైతే నీకెందుకయ్యా? చెప్పేది వాక్యం ఉందా? వాక్యాన్ని చదివి వాక్య ప్రకారం ఎవరిస్తున్నాడా లేదా అది చూడు. అది చూస్తే నీకు రక్షణ. కాబట్టి మరి దేవుడు మరి నిత్యుడు అనే సంగతి మనకు తెలుసు. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడైనా నిత్యుడు బైబిల్లో ఉందా అంటే లేదు. మన వాళ్ళు కలిపేస్తారు. దేవుడేమో నేను మార్పు లేనివాడనని చెబుతూ ఎప్పుడు కూడా ఆయన స్థితిని మార్చుకోలేదు, ఆయన ఉనికి మార్చుకోలేదు, ఆయన శక్తి కూడా మారలేదు. ఆయనే మహాదేవుడు, ఆయనే తండ్రి, అంతేగాని క్రీస్తు కాదు. కాబట్టి యేసుక్రీస్తు పుట్టినవాడు, ఆయన ఎప్పుడూ దేవుని కుమారుడే. యేసుక్రీస్తు పుట్టినవాడే తప్ప ఉన్నవాడు నిత్యుడు కాదు. ఎప్పుడు దేవుని కుమారుడే. కుమారుడు ఎప్పుడు తండ్రి కాలేదు. కుమారుడు ఎప్పుడు కూడా తండ్రి కాలేడు అంతే. మాట తప్పడు. ఆ ప్రకారమే మరి ఖచ్చితంగా ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఖచ్చితంగా ఆయన జీవితం మొత్తం చివరిదాకా కూడా తండ్రి అని ఆయన తండ్రిని దేవుని కనపరిచాడు తప్ప ఎక్కడ ఆయన మాట మార్చలేదు. ఒక మాట చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. నిన్న కుమారుడే అంటే పరలోకంలో, నేడు కుమారుడే అంటే భూమి మీద, రేపు కుమారుడే అంటే పరలోకంలో కూడా దేవుని కుమారుడేనండి. దేవునికి కుమారుడే. అందుకనే చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మాట మార్చలేదు. ఎందుకంటే ఒక్కటే రీతి కాబట్టి ఆయన మాట మార్చలా. అందుకని ఏమంటున్నాడు యోహాను సువార్త 20:17 నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడు అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, ఆయన దగ్గరికి ఎక్కిపోతున్నాను అన్నాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మాట మార్చొచ్చుగా. ఈయన దేవుడైతే ఆయనకు భయమా? నిజం చెప్పడానికి భయమా? ఎందుకయ్యా కుమారుని పట్టుకొని దేవుడిని చెప్పి అలా చెప్పిన వాళ్ళని దుమ్మెత్తిపోసినట్టుగా ఒక వల్గర్ కామెంట్లు పెడతారు. బైబిల్ చదవండి. లేఖనాలు చూపిస్తున్నా నేను. లేఖనం లేకుండా నా సొంత మాట ఒక్కటి కూడా చెప్పట్లేదు నేను. కాబట్టి మరి ఆయనేమో ఈ మాటని ఏదో నేను మా తండ్రి మీ తండ్రి అని ఒట్టిగానే చెప్పలా, తమాషాగా చెప్పలేదు. ఆయన తమాషాగానో లేకపోతే మాదిరిగా కూడా కాదు, చంచల స్వభావంతో కూడా కాదు. ఖచ్చితంగా ఆయన మరి సత్యమే చెప్పుచున్నాడు, నిజం చెప్పుచున్నాడు. వినడానికి మనకే బుద్ధి సరిపోవడం లేదు. ఆయన ఒకసారి ఎస్ అంటే ఎస్ఏ, ఎప్పటికీ ఎస్ఏ. ఇక మళ్ళా నో అనే ప్రశ్న యేసుక్రీస్తు దగ్గర లేదు. ఆయన అవునంటే అవును. ఒకసారి కళ్ళు తెరిచి వాక్యాలను చూడండి. మనిషి ముఖం కాదు, నా ముఖంలో ఏముంటుందయా? కాబట్టి అలాంటి వారి గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? దయ్యపు కొడకలారా అంటాడు. దయ్యపు కొడకలారా అంటే మీరు నా మాటలు వింటలేదు కనుక మీరు సాతాను యొక్క పిల్లలు కాబట్టి వాడి మాటలే మీరు వాడి దురాశల్ని నెరవేర్చడానికి వాడికి లాగానే సాతాను పిల్లలే ఖచ్చితంగా ఈ వల్గర్ కామెంట్లు పెడతారు. నిజంగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డవాడైతే సహోదరుని పట్టుకొని యాదవ, గుడ్డు ఇలాంటి మాటలు మాట్లాడరండి. నిజంగా దేవుని పిల్లలైతే మాట్లాడరు.
పనికి మాలిన వాళ్ళైతేనే ఇలాంటి స్వభావం. ఎందుకంటే ఒకడు నోరు తన హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడతాట. వాడు హృదయం అంతా నిండింది ఆ చెడే ఉందనుకో, వాళ్ళు మాట్లాడితే చెడు బుద్ధులే, చెడు మాటలే వస్తాయి. వాళ్ళు వాక్య సంబంధమైన మాట ఒక్కటి రాదు. ఎందుకంటే వాడు హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడతాడు. అందుకని వాడు ఎదవా బొదవా అంటుంటాడు, దరిద్రుడు. వాడు ఆలోచన అంతా దరిద్రపు ఆలోచన. ఇది ఖచ్చితం, ఇది నిజం. ఎవడైనా కామెంట్లు పెట్టేవాడు అయ్యా సద్విమర్శ చేసి వాక్యాన్ని అడుగు, లేకపోతే ఫోన్ చేసి మాట్లాడు. ఏంది సహోదరా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడేది వాక్యం లేదు అని చెప్పి నువ్వు మాట్లాడు, చాలా సంతోషం, హ్యాపీ. అది కాకుండా ఇదేంటా యాదవా గుండు గడిది గుడ్డు ముసలోడా ఎంటికలు లేవు, ఎంటికలు ఉన్నాయి, నువ్వు అద్దంలో చూసుకో, ఇంకా ఇలాంటి పిచ్చి మాటలు నాకు రావా? నేను కూడా ఆ సంస్కృతి నుంచే వచ్చా, నేనే పక్క ప్రత్యేకంగా పుట్టలా, నేను కూడా ఇదే సంస్కృతి నుంచి పుట్టా. ఇంతకన్నా ఎక్కువ విమర్శించగలను, ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడగలను. అంటే ఇక నీ వయసు, నేను ముసలోడు అంటే నిజమే ముసలోడే, నీకన్నా ఎక్కువ వయసే ఉంది, ఎక్కువ మాట్లాడగలను. వాళ్ళెవడో అన్నట్టుగా ఇదిగో ఎంటగా పీక్కుంటావు అన్నట్టు ఏమయ్యా నువ్వేం చేస్తావు చెప్పు? సత్యం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. ఎందుకంటే నాకు దేవుని వలన రేపు నాకు పరలోకం కావాలి, అందుకే. ఎందుకంటే బతికున్నప్పుడు దేవుని మాటలు చెప్పాలన్న ఆశ తప్ప మీకేదో చెబితే నాకేదో వస్తుందని కాదు, మీరు మారాలని కూడా కాదు, దేవుని పని చేస్తున్నా. పౌలు గారు ఉచితంగా ప్రకటించడమే నా జీవితం అన్నట్టుగా రక్షించబడ్డాను, ఎవరో మాటలు విన్నా, నేను రక్షించబడ్డాను, బాప్తీసం తీసుకున్నా, వాక్యం నేర్చుకున్నాను కాబట్టి, లేఖనాలు చదివి ధ్యానించాను కాబట్టి ఆ మాటలను ఎవరైనా వింటారేమో మంచివాళ్ళు అని చెప్పి ప్రకటిస్తున్నాను తప్ప నీలాంటి వలగరగా కామెంట్లు పెట్టే వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. మీరు వినాల్సిన అవసరం లేదు. నా వాక్యం రాగానే ట్రోలింగ్ చేయండి, ఎందుకు అలాగ మాట్లాడి. ఇప్పుడు ఏదన్నా కావాలంటే సహోదరులు ఐక్యత కలిగి దేవుని కొరకు బతికే వాళ్ళైతే నిజమే, వలగరగా మాట్లాడే వాళ్ళకి ఎందుకయ్యా? కాబట్టి మరి ఆయన చెప్పినటువంటి మాటలు ఇంకా చూద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. సందర్భంలో మోషేని తన సహోదరుల్ని ద్రోహులారా అన్నందుకే కానాను దేశానికి పంపించాల. మరి మనము పరలోకం పోవాలంటే సహోదరులను ఎలా పడితే అలా మాట్లాడొచ్చా? క్రైస్తవులు అయితే అన్యులంటే తీసేయండి, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడతారు, వాళ్ళకి అదుపులు ఆజ్ఞలు ఉండవు. క్రైస్తవులకు ఒక నియమం ఉంది కదయ్యా, క్రైస్తవులు మాట్లాడొచ్చా? చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. నేను వాక్యము రిఫరెన్స్తోనే మాట్లాడుతున్నా. ఏమంటున్నాడు ఇక్కడ అంటే, ఆయన ఏం చేశాడంటే ఒక బండను కొట్టమంటే, బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు ఆయన, ఎందుకంటే కోపంతో. అలాగనే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ద్రోహులారా అంటాడు. అందుకొరకే ఆయన్ని కానాను దేశానికి పోకుండా నెబో కొండ మీదనే చంపేశాడు. అలాగనే ఇంకొక సందర్భాన్ని చూద్దాం. ఇంకొక సందర్భం ఏంటంటే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. అక్కడ ఏంటంటే ఇదిగో మీ తీరుగానే ఎలీషాని కొంతమంది పిల్లరు అల్లరి మోక ఏం చేశారంటే బోడోడా 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 అని ఆయన నెగతాలు చేశారు. అయితే ఆయన ఏం చేశాడంటే ఈ మాటలు అనగానే 2 ఆడ ఎలుక బంట్లు వచ్చి ఆ పిల్లల మీద పడి మొత్తాన్ని సీల్ చేసినాయి. అవసరమా దేవుని కోపం? మనందరం దేవుని దయ వలన పరలోకం పోవాలని కదా ఈ సువార్త సేవ చేస్తుంది. మరి ఇలాంటి మాటలు ఎందుకు సహోదరులారా? ఏం మంచిగా మాట్లాడటం చేత కదా? మీ అమ్మ నేర్పలేదా? మీ అయ్యే చెప్పలేదా? ఈ భూమి మీద అయ్యే చెప్పపోయినా పరలోకంలో అయ్యే చెప్పాడుగా. పరలోకంలో అయ్యా నీ సహోదరుని ద్రోహి అనొద్దు, నీ సహోదరుని ద్రోహి అంటే మరణకరమైన పాపం అని, హత్యతో సమానమని చెప్పలేదా? అర్థం కదా మీకు? బైబిల్ చదివితే బైబిల్లో ఏ మాటలుండే మీకు అర్థమైతే ఇలాంటి కామెంట్లు ఎందుకు పెడతారు? అసలు తెలియకనే మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటున్నట్టు మాట చూద్దాము. యేసుక్రీస్తు వారి మాట యోహాను సువార్త 14:23. ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొనును అని చెప్పి అన్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఇదే మాటనే మరి పాటిస్తున్నా. అంటే క్రీస్తు యొక్క మాటను పాటించే మీ రక్షణార్థమే నాకు తెలిసినంత మటుకు నేను ఈ వాక్యాలని మరి అంశాలుగా చేసి నేను మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి నాలుక మహా డేంజర్ అండి. నాలుకను మాత్రం ఎట్లా పడితే అలా వాడుకోకూడదు. ఎందుకంటే యాకోబు గారు అంటాడు 3వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చదివితే ఏముంటుందంటే నాలుక చాలా డేంజర్ అట.
ఎందుకంటే ఏమన్నాడంటే ఈ నాలుగుతో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తామట, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను చేపిస్తాడు. దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని ఎగతాళి చేస్తామట. చేపించడం ఎగతాళి నిజంగా తప్పు కాదా? ఒక్క నోట నుండి ఆశీర్వాదము శాపము మరి వస్తాయా? అన్య సహోదరులు అయితే అలాగే మాట్లాడు. మనం క్రైస్తవులం కదా, క్రైస్తవులు కూడా అంతేనా? దొందేనా? కాబట్టి సత్యము మనల్ని స్వతంత్రులుగా మారుస్తుంది. కానీ మరి సత్యం అనేది బహులోతుగా ఉందండి, బహు దూరంగా ఉంది, బహులోతుగా ఉండదు. దాన్ని బాగా ధ్యానించాలి, లోపల నుండి తోడాలి. అప్పుడు నీకు బైబిల్ అంతా లేఖనం అర్థమైంది. పైన చూస్తే నీకు ఏది అర్థం కాదు. అందుకనే మనం ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం. మాట్లాడేటప్పుడు నిదానించు, వినడానికి వేగిరిపడు, మాట్లాడటానికి నిదానించు. ఎలా పడితే అలా మాట్లాడటం, కామెంట్లు అన్నా కూడా మాట్లాడినట్టే లెక్క. నీ హృదయంలో వచ్చిందేగా కామెంట్ పెడతావును, కాబట్టి నువ్వు మాట్లాడుతున్నట్టే లెక్క. మాట్లాడటానికి నిదానించు, వినటానికి వేగిరపడు. నేనేం చెప్పానో వాక్యంతో వాక్యం, అక్షరంతో అక్షరం ఖచ్చితంగా చూసి నన్ను సరిచేయి. అప్పుడు దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. నన్ను సరిచేసినందుకు, నన్ను నరకానికి పోకుండా కాపాడితే నిన్ను కాపాడుతాడు దేవుడు. అంతేగాని తిట్టి నన్ను ఇంకా కించపరిస్తే, వీళ్ళందరూ తిడుతున్నారు ఎందుకురా నేను ఈ వాక్యం చెప్పి మానుకున్నాను అనుకో, నన్ను చెడగొట్టినట్టేగాను. సహోదరులారా, కాస్త ఆలోచించండి కామెంట్ పెట్టేటప్పుడు. ఎవరికైనా సరే, క్రైస్తవులు మనం, బయట వాళ్ళ సంగతి మనకు అనవసరం, క్రైస్తవులని పిలువబడే మనం. కాబట్టి ఇన్ని విధాలుగా చెప్పినా మనకు అర్థం కావట్లేదంటే నిజంగా సాతాను యొక్క ఆలోచనలో మనం నడుస్తున్నాం అనే సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి మన గురించి దేవుడు మరి ఏం చెబుతున్నాడంటే, నేను కూడా నిజంగా చెప్తున్నా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు అంటే నాకు చాలా ఇష్టం. లేకపోతే ఈ బోధ చేయను, ఈ మాటలు మాట్లాడను. ఎందుకంటే ఆయన నా రక్షణకర్త, ఆయన నా ప్రాణం, నా ఊపిరి, ఆయనే సర్వం. ఆయన లేకుండా ఏమీ లేదు ఈ లోకంలో. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, ఆయన దేవుని కుమారుడిగా ఒప్పుకుంటేనే నీకు రక్షణ. ఆయన దేవుని కుమారుడని విశ్వసిస్తేనే నువ్వు బాప్తీసం తీసుకుంటావు. ఆయన దేవుని కుమారుడని నమ్మితేనే నువ్వు దేవుడు నీలో ఉంటాడు. నువ్వు ఆయన దేవుని కుమారుడని నమ్మితేనే ఈ లోకాన్ని జయిస్తావని ఇలాంటి అమూల్యమైన మాటలు ఉన్నాయి. అందుకనే పౌలు గారు రోమపత్రికలో 10వ అధ్యాయము మరి 8-9 వచనాలు ఏమంటాడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపానని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. ప్రభువుగా ఆయన నియమించాడని నమ్మాలి. దేవుడిగా కాదండి, ప్రభువుగా అంటే రాజుగా దేవుడు నియమించాడు యేసుక్రీస్తు వారిని. ఈ మాత్రం విషయాలు కూడా ఎందుకు మనం విన్న వాక్యాన్ని ఎందుకు అపార్థం చేసుకోవడం? డైరెక్ట్గా ఉన్న వచనాలు కావాల్సినవి ఉన్నాయి బైబిల్లో. కాబట్టి సహోదర, ఇంకా చెప్పాలంటే చాలా మాటలు ఉంటాయి. కానీ కాకపోతే యేసుక్రీస్తు వారిని దేవుడు మన కొరకు ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మన కోసం నియమించాడండి. అప్పుడే ఆయన వాక్కుగా, జ్ఞానముగా, మర్మముగా ఉన్నాడు. ఎప్పుడు జగత్తు పునాది వేయబడక ముందు నుంచే క్రీస్తును దేవుడు కలుగు చేసి మన కొరకు ఆయన్ని నియమించాడు అని చక్కగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకోండి. కొరింథీ 2:7వ వచనం చదువుకోండి. మరి మన సహోదరుడు ముఖ్యంగా ఈ వాక్యాన్ని వివరించడానికే ఇంతసేపు మాట్లాడాను. బాబు నాయకు మరి హైదరాబాద్లో ఉంటాడు. ఈయన చెప్పినటువంటి మాట ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ మాటను సింపుల్గా చెప్పాలంటే ఏమీ లేదు, ఇందులో మర్మము లేదు, ఇందులో అర్థం కాని మాటలు కూడా ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, యేసు కనిపించని ఆత్మైన దేవుని పోలిక. స్వరూపం అంటే పోలిక లేకపోతే ప్రతిబింబము, ఇమేజ్ అని ఉంటుంది ఇంగ్లీషులో. దేవుని యొక్క పోలిక, దేవుని సర్వసృష్టికి ఆయన మొదటివాడు. దేవుని సర్వసృష్టికి మొదటిగా పుట్టినవాడు. ఆది సంభూతుడు అంటే మొదటిగా పుట్టినవాడు. ఇది సింపుల్ అర్థం. ఇంకా లోతుగా అర్థం అన్నీ చూద్దామంటే చూద్దాము. ఏమిటంటే ఇంకా ముందుకు వెళ్దాం. కొన్ని మాటలు, సాక్ష్యాలు చూద్దాం. ఎక్కడంటే ఇదే మాటను మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో ఇలా అంటున్నాడు, ఆమె నన్ను వాడును సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతి. దేవుని సృష్టికి ఆది అంటే మొదటివాడు, దేవుని సృష్టికి మొదటివాడు అని అర్థం. దీని ఇంగ్లీష్లో ఏముంది ఇక్కడ, దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ది ఆమెన్.
దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ది ఆమెన్ అని ఉంది. రెండో మాట ద ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ విట్నెస్. ద ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ విట్నెస్. తర్వాత మూడో మాట ద రూలర్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. ద రూలర్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ అంటే పరిపాలకుడు, రాజు అని అర్థం. ఇంకా ఈ మాటనే యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో పిలాతు గారి దగ్గర ఇలా మాట్లాడుతున్నాడు. సేమ్ అక్కడ యోహాను గారు చెప్పినటువంటి మాటే, ప్రకటన గ్రంథంలో చెప్పిన మాటే ఇక్కడ ఇలా చెప్తున్నాడు. యోహాను రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాలు. నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. అంటే ట్రూ విట్నెస్, ట్రూ విట్నెస్, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే. ఎక్కడ పుట్టాడైనా ఇందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడట. ఎక్కడో పుట్టుండి ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడండి? పరలోకంలోనే పుట్టాడు. సత్యం అంటే దేవుని మాటలకు సాక్ష్యం చెప్పడానికి ఈ లోకానికి వచ్చాను అని స్పష్టంగా చెప్తున్నాడు. అనగా భూలోకానికి వచ్చి తిని మరియు నేను లోక సంబంధిని కాను అని చెప్పి యోహాను సువార్త 17-14లో కూడా నేను లోక సంబంధిని కాను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ఈ మాటనే బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఏం చెప్పాడో చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 31-32. పైనుండి వచ్చిన వాడు అందరికీ పైనున్నవాడు. పైనుండి వచ్చింది ఎవరండి? యేసుక్రీస్తు వారు కాదా? పైనుండి వచ్చినవాడు అందరికీ పైనున్నవాడు, పరలోకము నుండి వచ్చినవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని, అంటే కంటితో చూసిన వాటిని, విన్న వాటిని, చెవులతో విన్నటువంటి వాటిని గురించి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడు అంగీకరించాడు. ఆయన సాక్ష్యం అంగీకరిస్తే దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉంటాడు. కానీ మనం ఎవ్వరం కూడా యేసుక్రీస్తు వారి మాటలు వినాము అని ఇక్కడ యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు చెప్తున్నాడు. ఇంత చక్కగా యోహాను గారు చెప్పినా మనం ఆయన మాటలే వినమండి. వలగర కామెంట్లు అయితే బాగా పెడతాం. బైబిల్ చదువు, లేఖనాలు ఉన్నాయి కదా, లేఖనాల్లో నిత్యజీవం ఉందని చెప్పి అందరం మనం చూస్తున్నాంగా. ఆ లేఖనాలతో విమర్శించండి, నన్ను సంతోషపడతా. కాబట్టి ఇంకా కొలస్సీలకు రాసిన పత్రిక మరి అదే 1వ అధ్యాయం 15-16 వచనాల్లో ఇంకా మరి ఇక్కడ ఆది సంభూతుడు అంటే ఏముందో అని మరి ఫోన్ చేసి కూడా మన సహోదరుడు మాట్లాడాడు. ఆ ఫోన్లో మాట్లాడిన మాటలను కొన్నిటిని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏమన్నాడంటే, కామెంట్ పెట్టిన సహోదరుడు ఏమన్నాడంటే, బాబు నాయకు నాతో ఫోన్లో మాట్లాడి ఇలా అంటున్నాడు, యేసు వలన కలిగినవి కదా సమస్తము, ఆయన దేవుని స్వరూపం కదా, మరి దేవుడు ఎందుకు కాడు అన్నాడు. నేను ఆయన దేవుని కుమారుడు అన్నాను. అయితే ఆయన ద్వారా సమస్తము దేవుడే కలిగించాడు. క్రీస్తు ద్వారా సమస్తమును దేవుడే కలిగించాడు. కాబట్టి క్రీస్తును కూడా ఆయనే పుట్టించాడు, ఆయనే కలిగించాడని చెప్పి నేను అతనితో అన్నప్పుడు, అందుకు ఆయన మరి ఆది సంభూతుడు, సర్వ సృష్టికి మొదటివాడు అని కూడా చెప్పడం జరిగింది. మరి మొదట పుట్టినవాడు అన్న కాదు, యేసు నిత్యుడు అన్నాడు ఆ సహోదరుడు. యేసు నిత్యుడు అన్నాడు. మరి ఇక్కడ ఆది సంభూతుడని ఉంది కదా అని అంటే ఆ సహోదరుడు ఏమంటాడంటే, ఆది సంభూతుడు అంటే స్వయంభువుడు అంటున్నాడు. ఆది సంభూతుడు అంటే స్వయంభువుడు అంట. రైటేనా? తర్వాత చూద్దాం అన్నాడు. ఆయన మరి పరలోకంలోనే పుట్టాడు, సత్యం గురించి సాక్ష్యించడానికి ఈ లోకానికి వచ్చాడు అనగానే, అంటే ఈయన మరియమ్మకు పుట్టలేదా అంటాడు. అసలుకి నేను చెప్పే సందర్భం నా సహోదరుడు అడిగే ప్రశ్నకు సమాధానం సందర్భం ఏంటి? నేను ఈ లోకానికి వచ్చాడు సత్యం గురించి చెప్పడానికంటే మరియమ్మకు పుట్టలేదా అంటున్నాడు. ఏం చెప్పాలి? స్వయంభువుడు అంటున్నాడు. మరియమ్మకు మరి స్వయంభువుడు, మరియమ్మకి పుట్టడం ఎందుకు? ఆయన స్వయంభుడు ఉన్నవాడు కదా, ఉన్నవాడు పుడతాడా? వస్తాడు. కానీ ఎక్కడైనా ఉన్నవాడైతే వస్తాడు, కానీ పుట్టడం ఏముంది? పుట్టడం అనేది చిన్నపిల్లలకు చెప్పినటువంటి మాట. మరియ గర్భంలో పుట్టాడు అన్నది చిన్నపిల్లలకు చెప్పే మాట. అది మరియమ్మకు పుట్టడం ఏంటి అన్నాను. పుట్టి ఉన్నవాడు ఈ లోకానికి వస్తాడు కానీ పుట్టాడని కూడా మరి అతను చెప్పాను, అర్థం కాలేదు. కాబట్టి మరియ గర్భము ద్వారా శరీరమును ధరించుకొని ఈ లోకములోనికి మరియ ద్వారా దేవుని శక్తితో పరిశుద్ధాత్మ సహాయం వలన ఈ లోకములోనికి డెలివరీ చేయబడ్డాడు. శరీరాన్ని ధరించుకొని శరీరంతో
మరి మరియ గర్భం నుంచి డెలివరీ చేయబడ్డాడు అన్న సంగతి. అందుకని మనం ఏమంటారంటే పుట్టిన పిల్లగాడిని మరి ఎప్పుడు డెలివరీ అయింది వాళ్ళ అమ్మ అంటాం. డెలివరీ అంటే పంపించడం, కడుపులో ఆమె మొట్టమొదట ఆమెకు సంబంధం లేకుండానే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి ఆయన్ని పుట్టించడం, ఇవన్నీ మనకు లేఖనాల గురించి తెలిసినవే. కాబట్టి ఆయన ఈ లోకానికి డెలివరీ అయ్యాడు. ఎక్కడో ఉన్నటువంటి ఆయన దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మరి మరియ గర్భం ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో ఈ లోకంలోనికి శరీరాన్ని ధరించుకొని డెలివరీ చేయబడ్డాడు. అందుకే ఆయన పరలోకంలోనే వాక్కుగా పుట్టాను, నేను దేవుని దగ్గర ఉన్నా అని చెప్పి కూడా మనకు యోహాను సువార్త 1:1 చెప్తాడు. ఇంకా మరి యోహాను 6:63 నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. అంటే మరి ఇంతకీ మరి ఆయన మాటలు ఏంటయ్యా అంటే ఆయన వాక్కు ఎలా ఉంది అంటే ఆత్మ జీవం అనే సంగతి ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. సరే, ఇక్కడ ఆది సంభూతుడు అంటే ఏమిటో చూద్దాం. కొలస్సీకి రాసిన పత్రిక 1:15 ఇంగ్లీష్లో ఏముందంటే ఆది సంభూతుడు అనే దానికి ద సన్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. ఇన్విజిబుల్ గాడ్ అంటే కనిపించినటువంటి దేవుని యొక్క ఛాయారూపము, ప్రతిరూపము అని చక్కగా అర్థమవుతుంది ఇక్కడ. ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్, ద ఫస్ట్ బోర్న్ ఓవర్ ఆల్ క్రియేషన్స్. సమస్త సృష్టికి మొదట పుట్టినవాడు. ద ఫస్ట్ బోర్న్, BORN, బోర్న్ ఓవర్ ఆల్ క్రియేషన్, సర్వ సృష్టికి ముందు పుట్టినవాడు. బైబిల్లో మాటలండి ఇవి. కాబట్టి దేవుడైతే మొట్టమొదట పుట్టినవాడు కాదు. కాబట్టి ఏమన్నాడు, దేవుని సృష్టికి ముందు పుట్టినవాడు అనే సంగతి ఇక్కడ క్లియర్గా పౌలు గారు చెప్పాడు. ఇది ఇంగ్లీష్లో ఉన్న మాట. మరి దేవుడు స్వయంభవుడు అంటే తనంతట తానే ఉన్నవాడు. మరి నిర్గమాకాండంలో మనకేముంటుంది, 3:14 గాడ్ సాడ్ టు మోజెస్ ఐ యామ్ హూ ఐ యామ్, ఐ యామ్ హూ ఐ యామ్ అంటున్నాడు. మీన్స్ ఐ విల్ బి వాట్ ఐ విల్ బి. దీని అర్థం ఏంటి, ఐ యామ్ హూ ఐ యామ్ అంటే ఇక్కడ ఏమన్నాడు, ఐ విల్ బి వాట్ ఐ విల్ బి అంటున్నాడు. అంటే దీన్ని హిబ్రూలో YAHEEH యావే, దీన్ని హిబ్రూలో ఏమంటారంటే ఐ విల్ బి వాట్ ఐ విల్ బి అనేదాన్ని హిబ్రూలో YAHEEH అంటారట, యావే. దీన్ని ట్రెడిషనల్ లాంగ్వేజ్లో ట్రెడిషనల్ అంటే పారంపర్యంగా జెహోవా అని పిలిచారట, జెహోవా అని పిలిచారు. అయితే తెలుగులో దీన్ని ఏమని తర్జుమా చేశారంటే బోల్డ్ లెటర్స్, ప్రభువు. ప్రభువు దేవుడి గురించి ప్రభువు పెద్ద అక్షరాలు ఒత్తుగా ఉంటాయి, దాన్నే ద లార్డ్ అని కూడా పిలువబడింది. కాబట్టి ఈ విధంగా దేవుని గురించి అలా రాయబడింది. ఇంతకీ స్వయంభవుడు, మన సహోదరుడు స్వయంభవుడు అన్నాడు. ఆది సంభూతుడు అంటే ఏమిటి అర్థం అని అంటే స్వయంభువుడు అన్నాడు. స్వయంభువుడు అంటే ఏమిటో చూద్దాం ఇంగ్లీష్లో. సెల్ఫ్ ఎక్సిస్టెంట్. సెల్ఫ్ ఎక్సిస్టెంట్ అంటే తనంతడు తానుగా ఉన్నవాడు. దీని మీనింగ్ ఏంటి, వన్ హూ ఎక్సిస్ట్స్ బై హిమ్సెల్ఫ్. హిమ్సెల్ఫ్ తనకు తనే ఉండేవాడు, తనకు తనే ఎగ్జిస్టెడ్స్ అని చెప్పి ఇక్కడ ఉంది. తనంతట తాను ఉన్నవాడు దేవుడు. ఆ దేవుని వలన కలుగు చేయబడిన వాడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవుడు తనంతట తాను ఉన్నవాడు, ఉన్నవాడిలో నుండి కలిగిన వాడే యేసుక్రీస్తు వారు. అందుకనే ఈయనే దేవుని కుమారుడు. అయినా సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే మొదటివాడును, దేవుని సర్వ సృష్టికి వారసుడును, దేవుని రాజ్యానికి రాజు అని ఖచ్చితంగా రాజు ప్రభు అని నమ్మితే మనకు నిత్యరాజ్యం. ప్రియమైన దేవుని వారలారా, మళ్ళొకసారి చూసి సత్యాన్ని గ్రహించండి, మంచి కామెంట్స్ పెట్టండి, ఇంకా వీడియోలు చేయడానికి కూడా ఉత్సాహం కలుగుతుంది. తిడితే మానుకుంటారయ్యా చాలామంది, ఎందుకు అనవసరంగా. లేఖనాలు చూపించండి, తప్పు ఎక్కడ చెప్పానో ఈ లేఖనం ఇది తప్పు సహోదరు అని చెప్పి ఫోన్లో మాట్లాడండి, కామెంట్ పెట్టండి. ఐ వెల్కమ్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.